అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలకు రాష్ట్ర ప్రభుత్వం అయితే గొప్ప శుభవార్త అయితే చెప్పిందనమాట. సో, ప్రస్తుతం మనకి ఏపీ అన్నదాత సుఖీభ పథకం సంబంధించి గాను ప్రతి ఏటా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 20,000 రూపాయలు అందిస్తామని చెప్పి హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది కదండీ! సో, ప్రస్తుతం దీనికి సంబంధించి గాను రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క 20,000 రూపాయలు అందించడానికి అయితే సిద్ధమవుతుందనమాట. అయితే ఈ యొక్క 20,000 రూపాయలు ఎప్పుడు అందించబోతుంది అన్న దానిపై ఈ వీడియోలో పూర్తి సమాచారం అంతా కూడా తెలుసుకుందాం. వీడియోనైతే ఎక్కడ కూడా ఆపకుండా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్‌ని చూసినట్లయితే దయచేసి వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు. అలాగే వీడియోకైతే లైక్ చేయండి. మరికొంతమందికి సమాచారం అయితే తెలుస్తది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో, ప్రస్తుతం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా ఎదురు చూస్తున్న పథకం మనకి అన్నదాత సుఖీభవ పథకం అండి. అయితే దీనికి సంబంధించి గాను రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా 20,000 రూపాయలు అందిస్తామని చెప్పి హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది కదా! సో, దీనికి సంబంధించి గాను 14,000 ఏమో రాష్ట్ర ప్రభుత్వం తరపున, 6,000 రూపాయలనేమో కేంద్ర ప్రభుత్వం తరపున అయితే అందించనుందండి. అయితే మీకు గతంలో కూడా చెప్పే ఉంటాను. కేంద్ర ప్రభుత్వం యొక్క నిధులన్నీ కూడా అందిస్తూ రావడం అయితే జరుగుతుంది కదా! సో, 19 విడతల కింద నిధులనేవైతే మనకి ఇస్తూ రావడం అయితే జరుగుతుందండి కేంద్ర ప్రభుత్వం. సో, ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ యొక్క నిధులనేవైతే అందించడానికైతే సిద్ధమవుతుందండి. అయితే దీనికి సంబంధించి గాను రాష్ట్ర ప్రభుత్వం మనకి ఈ యొక్క 14,000 ఎప్పుడు అందించబోతుందని చెప్పేసి అయితే అడుగుతున్నారు. అయితే ఇక్కడ మనకి అర్హత కలిగిన వారికి మాత్రమే ఈ యొక్క నిధులనేవైతే అందించే అవకాశం ఉందండి రాష్ట్ర ప్రభుత్వం. సో, దీనికి సంబంధించి గాను మనకి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందన్నమాట. కంపల్సరీగా ఈ కేవైసీ అయితే నమోదై ఉండాలన్నమాట. సో, ఎవరికైతే ఈ కేవైసీ నమోదై ఉంటుందో వారికి మాత్రమే ఈ యొక్క నిధులిచ్చే అవకాశం ఉందండి రాష్ట్ర ప్రభుత్వం అయితే. అయితే దీనికి సంబంధించి గాను మనకి ఈ యొక్క నిధులు అసలు ఎప్పుడు విడుదల చేయబోతున్నారని చెప్పేసి అయితే అడగొచ్చు చాలామందైతే. అయితే రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిధులనేవైతే ఇప్పటి వరకు కూడా పీఎం కిసాన్ పథకం సంబంధించి గాను 3 విడతల్లో ప్రతి సంవత్సరం కూడా విడుదల చేసుకుంటూ రావడం అయితే జరుగుతుంది కదండీ! అయితే ఇప్పుడు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క 3 విడతలకు సంబంధించి గాను పీఎం కిసాన్ విడుదల చేసుకుంటూ వస్తుంది కదా! రాష్ట్ర ప్రభుత్వం కూడా మనకి ఈ యొక్క 14,000 ఈ యొక్క 6,000తో కలిపి మొత్తం మనకి 3 విడతల్లో అందించే అవకాశం ఉందండి. సో, దీనికి సంబంధించి గాను రాష్ట్ర ప్రభుత్వం మనకి మళ్ళీ అప్డేట్ ఇచ్చే అవకాశం ఉందన్నమాట. సో, ఈలోపు కూడా ఎవరైతే ఈ కేవైసీ చేయించుకోలేదో కంపల్సరీగా అయితే చేయించుకోండి. అంటే మీ యొక్క ఫోన్ నంబర్, ఆధార్ కార్డ్, బ్యాంక్ అకౌంట్ అన్నీ కూడా లింకప్ అయి ఉండాలి. అలా ఎవరికైతే లింకప్ అయి ఉంటుందో సో, వారికి మాత్రం ఇచ్చే అవకాశం ఉందన్నమాట రాష్ట్ర ప్రభుత్వం. సో, ఇది మనకొచ్చిన తాజా సమాచారం అన్నమాట. సో, ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.